హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో గ్యాస్ వెలిగించకుండా నూనె నెయ్యి వాడకుండా 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. వచ్చేవన్నీ పండుగ రోజులే కదా, తొందరలో రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది. నోట్లో సాఫ్ట్గా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సీ జార్లోకి 2 కప్పుల మరమరాలను తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి మళ్ళీ మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక పావు కప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా మసాలాలు ఆడుకునే జార్లో వేసుకున్నామనుకోండి, పలుకులు లేకుండా సాఫ్ట్గా నలిగిపోతాయి. మీకు డౌట్గా అనిపిస్తే జల్లించుకుని కూడా తీసుకోవచ్చు. అరకప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలక గింజలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా పాల మేగడను కూడా వేసుకుంటున్నాను. ఇలా పాల మేగడ వేసామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పాలు వేసుకునేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ పాలను వేసుకోకండి. ఒకసారి మిక్సీ పట్టుకుని అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలను వేసుకోవచ్చు. నేను తీసుకున్న 3 టేబుల్ స్పూన్ల పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చేత్తో తీసుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరి లూజ్గా కూడా ఉండకూడదు. పాలు ఎక్కువయ్యి స్వీట్ కొంచెం పలుచుగా అయినట్టు అనిపించింది అనుకోండి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని లేదా మరమరాలను మిక్సీ పట్టుకుని ఇందులోకి వేసుకోవచ్చు. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని వీటిని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. మీరు ఇలాగే చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకుని తీసుకోవచ్చు. స్వీట్ని కొంచెం కలర్ఫుల్గా చేయడం కోసం 2 భాగాలుగా చేసుకున్నాం కదా, ఒక భాగంలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇక్కడ పౌడర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలను వేసుకుని ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ఉంది కదా, ఈ స్వీట్ని తీసుకుని బటర్ పేపర్కి కొద్దిగా ఘీ రాసుకొని ఈ స్వీట్ని బటర్ పేపర్పై పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని చపాతీలు చేసుకునే కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకుని తీసుకుంటే చిన్న చపాతీలా అవుతుంది. ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. మరి పల్చిగా కూడా మీరు ఒత్తుకోక్కర్లేదు. ఇందులోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకున్న స్వీట్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గరగా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి, కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ. లేదు అంటే ఇలా చాపింగ్ బోర్డ్పై వేసుకుని ప్రెస్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకున్నామంటే స్వీట్ చక్కగా సెట్ అయిపోతుంది. తిరిగి బటర్ పేపర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల పాటు పెట్టుకుని కట్ చేసుకున్నామనుకోండి, స్వీట్ అనేది చాలా చక్కగా కట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 4 భాగాలుగా చేసుకున్నాను కదా, ఇలా అన్నా ఉంచేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం చిన్నగా కూడా ఈ స్వీట్ని కట్ చేసుకొని తీసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా ఈజీగా మిక్సీలో తయారు చేసుకునే ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలంటే చాలు చిటికలో తయారు చేసుకోవచ్చు. పాలు వేసి తయారు చేసుకునే ఈ స్వీట్ ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, 4-5 రోజుల పాటు చక్కగా నిల్వ కూడా ఉంటుంది. మీరు పాలకు బదులుగా నెయ్యి వేసి కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఘీ వేసుకున్నారనుకోండి, చక్కగా ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చూస్తేనే తినాలనిపించే ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.